హలో ఫ్రెండ్స్, ఈరోజు మజ్జిగ ఇంగువ ద్రావణం ఎలా చేయాలో చూపిస్తానండి. నాటు ఆవు పాలతో చేసిన పెరుగుని ఒక కప్పు తీసుకోవాలి. ఈ ద్రావణం చేయడానికి నేను మట్టి కుండను తీసుకున్నానండి. నాటు ఆవు పాలతో చేసిన పెరుగే శ్రేష్టం అండి, అదే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఈ పెరుగులో ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ కలుపుతున్నాను. ఈ మజ్జిగని 5 రోజులు పులియబెట్టాలండి. ఒక కప్పులో గోరువెచ్చ కంటే కొంచెం వేడి నీళ్లు తీసుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ ఇంగువ వేసుకోవాలి. దీనికోసం ముద్ద ఇంగువ వాడడానికి ట్రై చేయండి, దానివల్లే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఈ వాటరు చల్లబడ్డాకే మజ్జిగలో కలపాలి. 5 రోజులు పులియబెట్టిన మజ్జిగలో 1/2 స్పూన్ పసుపు వేయండి. రెడీ చేసుకున్న ఇంగువ ద్రావణాన్ని కూడా వేసి బాగా కలియబెట్టండి. ఇలా రెడీ అయిన ద్రావణాన్ని 8 లీటర్ల నీళ్ళల్లో బాగా కలపండి. ఈ ద్రావణాన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి స్ప్రేయర్ బాటిల్లో వడగట్టుకొని నింపుకోండి. ఇలా డైరెక్ట్గా మొక్కల మొదల్లో కూడా పోసుకోవచ్చండి, యాంటీ ఫంగల్గా యూజ్ అవుతుంది. ఈ ద్రావణం మెయిన్గా టమాటా మొక్కలకి, మిర్చి మొక్కలకి వచ్చే ఆకుముడత అంటే లీఫ్ కర్ల్ వైరస్కి బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు స్ప్రే చేస్తే వైరస్ రాకుండా నిరోధిస్తుంది. ఏడు రోజుల నుంచి 10 రోజులు గ్యాప్ ఇచ్చి వాడచ్చు. ఈ ద్రావణం యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.